అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి కొండిపాటి. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున 8th ఇంగ్లీష్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ అంటే ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్ ఒక పార్ట్గా వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇది లెసన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక పార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాము. Dear Connie, I write to you in a much happier frame of mind because something wonderful has just happened that I must tell you about at once. మిసెస్ జిమ్ అని పేరు ఇచ్చారు కదా, సో మిసెస్ జిమ్ అంటే కానీ, ఆమె యొక్క పేరు. లెటర్లో ఇలా రాశాడు: డియరెస్ట్ కానీ, నేను నీకు సంతోషకరమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే హ్యాపీయర్ ఫ్రేమ్ మైండ్ అంటే పర్టికులర్ మూడ్ అన్నమాట. మన యొక్క యాటిట్యూడ్ని, బిహేవియర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దాన్ని ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటారు. ఇక్కడ జిమ్ మూడ్ చాలా హ్యాపీగా ఉంది. సో దాన్ని ఖచ్చితంగా తన వైఫ్కి చెప్పాలనుకుంటున్నాడు. అందుకనే లెటర్ రాశాడు. We were all standing to in our trenches yesterday morning. సో ట్రెంచెస్ అంటే లాంగ్ డీప్ డిటెట్స్ ఇన్ ది గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ది ఎనిమీ. సో ఇక్కడ మనము గమనించినట్లయితే దట్ వాజ్ వార్ ఫీల్డ్ అంటే యుద్ధభూమి. ట్రెంచెస్ అనేవి అక్కడ ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఫోర్ట్ అంటే రాజుగారి కోటను చూస్తే ముందు భాగాన భూమి కన్నా తక్కువ భాగంలో పెద్ద పెద్ద కందకాలను తవ్వి ఉంటారు. వాటిని ట్రెంచెస్ అంటారు. ఆ కందకాలలో వాటర్ని నింపి అందులో మొసలిని వదులుతారు. ఎవరైనా శత్రు సైనికులు వస్తే ఆ కందకాలలో వాటర్లో పడిపోతారు. అప్పుడు వాళ్ళు మొసళ్ళకి ఆహారంగా అయిపోతారు. We were all standing to in our trenches yesterday morning. మేమందరము కూడా నిన్నటి రోజున ఆ కందకాలలో నిలబడి ఉన్నాము. క్రిస్మస్ మార్నింగ్ ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్ యాజ్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. క్రిస్మస్ రోజు జరిగిన అద్భుతమైన విషయాన్ని మరుసటి రోజు లెటర్లో ఈ విధంగా రాస్తున్నాడు: యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఏ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బీ. అటువంటి రోజును ఎప్పుడూ అతను చూడలేదంట. అది ఎలాగంటే క్వైట్గాను, చల్లగాను, కోల్డ్, ఫ్రెష్ అండ్ ఫ్రాస్టీ అంటే వెరీ కోల్డ్గా, మొత్తంగా మంచు వాతావరణం ఉంది. సో దట్ ఈస్ ద క్రిస్మస్ మార్నింగ్. అలాంటి వాతావరణాన్ని తను ఇంతవరకు చూడలేదట. నెక్స్ట్ పారాగ్రాఫ్: ఐ షుడ్ లైక్ టు బీ ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగన్ ఇట్. ఇక్కడ ఐ షుడ్ అంటే మనం జిమ్ అని గుర్తుంచుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది అనేది చెబుతున్నాడు. బట్ ద ట్రూత్ ఐ యామ్ అషేమ్డ్ టు సే ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగన్ ఇట్. ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ది ట్రెంచెస్ ఆపోజిట్. ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్స్ని పిలిచే కామన్ నేమ్ అన్నమాట. ఒక జర్మన్ సోల్జర్ ట్రెంచెస్ నుంచి పైకి వచ్చి వైట్ కలర్ ఫ్లాగ్ని తీసుకొని అతని తల మీదుగా వేవ్ చేస్తూ ఎదురుగా వస్తున్నాడు. దెన్ దే వేర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. రెండు దేశాల మధ్య కొంత భూభాగం వదిలి దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. అక్కడికి జర్మన్ సోల్జర్ వచ్చి అందరినీ అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. జర్మన్స్ని ఎలాగైతే ఫ్రిడ్జ్ అంటారు, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీని టామీ అంటారు. కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని పెద్దగా అరుస్తూ అక్కడికి రమ్మని పిలుస్తున్నారు. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ అస్ షౌటెడ్ బ్యాక్ సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ. జర్మన్స్ హ్యాపీ క్రిస్మస్ అని గ్రీట్ చేస్తే బ్రిటిషర్స్ కూడా సేమ్ టు యూ అని చెప్పారు. ఐ థాట్ దట్ వుడ్ బీ వాట్ వీ ఆల్ డిడ్. ఆ టైంలో రెండు దేశాల వాళ్ళు ఎనిమీస్ అన్న విషయం మర్చిపోయారు. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ ఏ వైట్ ఫ్లాగ్. డోంట్ షూట్ ల్యాడ్స్ సమ్వన్ షౌటెడ్. ఇక్కడ ల్యాడ్ అంటే అబ్బాయి, ఇక్కడ షూట్ చేయకూడదు అనేసి ఒక అతను వైట్ సూట్ వేసుకుని వచ్చి చెప్పాడు. అండ్ నో వన్ డిడ్. దెన్ దెర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అపాన్ ది పారాపిట్ అండ్ అనదర్ కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. I told the man it's a trick, but it wasn't.
జర్మన్ సోల్జర్ పారాపిట వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరేమీ భయపడాల్సిన పని లేదు, ఇది ఏమి ట్రిక్ కాదు, వీఆర్ నాట్ షూట్ హియర్ అంటాడు. కానీ ఇక్కడ జిమ్ ట్రిక్ అనుకున్నాడు, కానీ అది ట్రిక్ కాదు. నెక్స్ట్ పేరా, వన్ ఆఫ్ ద జర్మన్ వాజ్ వేవింగ్ ఎ బాటిల్ అబోవ్ హిస్ హెడ్. ఇట్ ఈజ్ క్రిస్మస్ డే, టామీ, వీ హ్యావ్ snaps, we have sausage, we meet you. Yes, by this time there were dozens of them walking towards us across no man's land and not a rifle between them. ఒక జర్మన్ సోల్జర్ తన తల మీదుగా ఒక బాటిల్ను ఊపుతూ వస్తాడు. అది ఆల్కహాల్ అన్నమాట. దాంతో వాళ్ళు సెలబ్రేట్ చేయాలనుకున్నారు. దాన్ని వాళ్ళు స్నాప్స్ అంటారు, అంటే డ్రింక్ అన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర సాసేజ్ కూడా ఉందని చెప్పారు. అవన్నీ కూడా వాళ్ళకి కామన్. వీ మీట్ యూ ఎస్ అని వీళ్ళను పర్మిషన్ అడుగుతున్నారు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామని అడుగుతూ కొన్ని డజన్ల మంది జర్మన్ సోల్జర్స్ నో మ్యాన్ జోన్ పైకి వచ్చేశారు. ఎక్కడ కూడా ఒక రైఫిల్ అనేది లేదు. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ అప్. కమాన్ బాయ్స్, వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్? అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్. ఐ వాజ్ ద ఆఫీసర్. ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్. I suppose, but the truth is that it never even occurred to me I should. లిటిల్ ప్రైవేట్ మోరిస్ అనే అతను బ్రిటిష్ సోల్జర్స్ నుంచి బయటికి వచ్చాడు. యాక్చువల్గా ఆర్మీ వాళ్ళందరికీ ఆఫీసర్ ఎవరంటే జిమ్ అన్నమాట. తను అనుకుని ఉంటే ఇంగ్లీష్ సోల్జర్స్ని వెళ్లకుండా ఆపి ఉండవచ్చు, కానీ ఆపలేదు. ఎందుకంటే అలాంటిది ఇంతవరకు జరగలేదు. ఒక యుద్ధం జరుగుతుంటే మధ్యలో యుద్ధానికి ఒక బ్రేక్ ఇచ్చేసి క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ఆ రెండు దేశాల సోల్జర్స్ అనేది ఎప్పుడూ జరగని విషయం. అందుకే జిమ్ కూడా సైలెంట్గా ఉండిపోయాడు. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్, గ్రే కోట్స్, khaki coats meeting in the middle, and I was one of them. I was part of this. In the middle of the war, we were making peace. అక్కడ చూస్తూ ఉంటే ఇరు దేశాల బోర్డర్ లైన్స్ నుండి స్లోగా మెన్ ఒకరికెదురుగా ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, గ్రే కోట్స్ అండ్ కాకి కోట్స్ అంటే గ్రే కోట్స్ అంటే జర్మన్ సోల్జర్స్ యూనిఫామ్, కాకి కోట్స్ అంటే బ్రిటిష్ సోల్జర్స్ యూనిఫామ్ అన్నమాట. ఈ ఇద్దరు బాగా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వారి మధ్యలో ఇలా పీస్ఫుల్గా క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వినడానికి చాలా డిఫరెంట్గా హ్యాపీగా ఉంది. యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్ కానీ మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ది ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్. ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని అస్సలు నేను ఊహించలేదు. ఫ్రాన్స్ ఆఫీసర్ జిమ్ దగ్గరికి వచ్చేసి తన హ్యాండ్ని అవుట్ స్ట్రెచ్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే నేను అతని కళ్ళలోకి చూస్తూ నమ్మలేకపోయాను. హ్యాన్స్ వూల్ఫ్, హీ సెడ్, గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. హ్యాన్స్ వూల్ఫ్ అనేది ఆ జర్మన్ ఆఫీసర్ యొక్క నేమ్. జిమ్ చేతిని గట్టిగా పట్టుకుని వామ్గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఐ ఆమ్ ఫ్రమ్ డస్సెల్డార్ఫ్. ఐ ప్లే ద సెల్లో ఇన్ ది ఆర్కెస్ట్రా. హ్యాపీ క్రిస్మస్. నేను డస్సెల్డార్ఫ్ అనే ప్లేస్ నుంచి వచ్చాను అని జర్మన్ ఆఫీసర్ తనను తాను పరిచయం చేసుకుంటూ, సెల్లో అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని నేను బాగా ప్లే చేస్తాను, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాడు. కెప్టెన్ జిమ్ మ్యాక్పెసన్, ఐ రిప్లైడ్, అండ్ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డోర్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇందుకు ప్రతిగా నేను జిమ్ మ్యాక్పెసన్ని, కెప్టెన్ని, నేను ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేశాను వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో అని చెప్పాను. డోర్సెట్, హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్. ఓ డోర్సెట్, ఆ ప్లేస్ నాకు బాగా తెలుసు అని నవ్వుతూ చెబుతాడు. వీ షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. జిమ్ తన దగ్గర ఉన్న ఆల్కహాల్ను షేర్ చేస్తే, ఇక హాన్స్ తన దగ్గర ఉన్న సాసేజ్ను ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు. And we talked, కానీ how we talked. He spoke almost perfect English, but it turned out that he had never set foot in Dorset, never even been to England. హాన్స్ వూల్ఫ్ జర్మన్ అతను ఎంత బాగా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అతను డోర్సెట్లో కానీ ఇంగ్లాండ్లో కానీ అడుగు పెట్టనే లేదు. He had learned all he knew of England from school and from రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. తన స్కూల్లో ఇంగ్లాండ్ గురించి బాగా నేర్చుకున్నాడు.
ఇంగ్లీష్ బుక్స్ చదవడం ద్వారా ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. హిస్ ఫేవరెట్ బుక్ ఫేర్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్. తన ఫేవరెట్ రైటర్ థామస్ హార్డీ అని, తన ఫేవరెట్ బుక్ మ్యాడింగ్ క్రౌడ్ అని చెప్పాడు. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బాత్షెబా అండ్ గ్యాబ్రియల్ ఓక్ అండ్ సెర్జీ ట్రాయ్ అండ్ డోర్సెట్. నో మ్యాన్స్ ల్యాండ్లో తిరుగుతూ మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెబుతూ మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ వన్ సన్ బార్న్ జస్ట్ 6 months ago. అతనికి భార్యతో పాటు 6 నెలల క్రితమే పుట్టిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దెర్ వేర్ హడల్స్ ఆఫ్ ఖాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. అలా చూస్తే అక్కడ అందరూ ఫుల్ హ్యాపీగా స్మోక్ చేస్తూ, డ్రింక్ చేస్తూ, తాగుతూ, తింటూ, మాట్లాడుతూ ఉన్నారు. హ్యాన్స్ వూల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్స్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. భార్య కానీకి లెటర్లో నువ్వు పంపిన వండర్ఫుల్ కేక్ను మేమిద్దరము షేర్ చేసుకున్నాము అని చెప్పాడు. హీ థాట్ ద మార్జిపాన్ వాజ్ ద బెస్ట్ he had ever tasted. I agreed. We agreed about everything, and he was my enemy. There never was a Christmas party like it. కానీ ఇక్కడ మార్జిపాన్ అనే కేక్ని కానీ పంపించింది. దాన్ని ఇద్దరు తిన్నారు. హాన్స్ వూల్ఫ్ తను తిన్నటువంటి మార్జిపాన్లో ఇది బెస్ట్, ఇది చాలా టేస్ట్ అన్నాడు. ఇద్దరు అగ్రీ అయ్యారు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాము హ్యాపీగా. మేము ఇద్దరము ఎనిమీస్, కానీ ఇలాంటి క్రిస్మస్ పార్టీని నేను ఇంత బాగా ఎప్పుడూ కూడా చేసుకోలేదు. ఈ విషయాన్ని కానీకి లెటర్లో చెప్పాడు. దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ అవుట్ ఎ ఫుట్బాల్. గ్రేట్ కోట్స్ వేర్ డంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ గోల్ పోస్ట్స్ అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ నో ఇట్ వాజ్ టామీ అగైనెస్ట్ ఫ్రిడ్జ్ అవుట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. చూస్తుంటే అకస్మాత్తుగా మరొక సైనికుడు మైదానంలో ఉన్న ఫుట్బాల్ను బయటకు తీసుకొచ్చాడు. బ్రిటిష్ మరియు జర్మన్ సైనికులు స్నేహపూర్వక మ్యాచ్ ఆడారు, అది కూడా నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గర. హ్యాన్స్ వూల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్, క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. దెర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటీస్డ్ అవర్ బీట్స్ mingling in the air between us. He saw it too and smiled. మ్యాక్ఫర్సన్ మరియు డ్యూసెల్డార్ఫ్ చప్పట్లు కొట్టి సైనికులను ఉత్సాహపరిచారు. కాళ్ళను నేలకేసి కొడుతూ ఎంజాయ్ చేశారు. మామూలుగా చలికాలంలో బ్రీతింగ్ అనేది మనము గాలిని బయటకు వదిలితే బాగా కనిపిస్తుంది కదా, అలాగే బ్రీతింగ్ అనేది ఒకరికొకరికి బాగా కనిపిస్తోంది. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ, Jim Macpherson, he said after a while, I think this is how we should resolve this war. A football match. No one dies in a football match. No children are orphaned. No wives become widows. యుద్ధానికి బదులు ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారమైతే అది కూడా శాంతియుతంగా అని జిమ్ మ్యాక్ఫెర్సన్ ఆకాంక్షించారు. అతను అలా అన్నాడు ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు చనిపోరు, పిల్లలు అనాథలుగా మారరు, లేదా సైనికుల భార్యలు వితంతువులుగా మారరు అని చెప్పాడు. నిజమే కదా, మరి యుద్ధం అనేది జరిగితే ఎంతోమంది పిల్లలు తండ్రులు లేకుండా అనాథలవుతారు, ఎంతోమంది భార్యలు వితంతువులు అయిపోతారు కదా. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్, ఐ టోల్డ్ హిమ్. దెన్ వీ టామీస్ కుడ్ బీ షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మా టామీస్ అయినా బ్రిటిషర్స్ కనుక క్రికెట్ ఆడితే ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారు. వీ లాఫ్డ్ అట్ దట్ అండ్ టుగెదర్ వీ వాచ్డ్ ద గేమ్. ఆ విధంగా నవ్వుకుంటూ గేమ్ని చూసి ఆస్వాదిస్తూ ఉన్నారు. సాడ్ టు సే, కానీ ఫ్రిడ్జ్ వన్ 2 goals to 1. But as Hans Wolf generously said, our goal was wider than theirs, so it was not quite fair. వూల్ఫ్స్ ఏమన్నాడంటే నిజంగా 2 goals జర్మన్స్ కొట్టారు, అందులో ఒకటి వైడన్గా వెళ్ళింది, కాబట్టి చెల్లదని అతను చెప్పాడు. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ వెన్ ద గేమ్ వాజ్ ఫినిష్డ్. ద స్నాప్స్ అండ్ ద రమ్
and the sausage had long since run out, and we knew it was all over. I wished Hans well and told him I hoped he would see his family again soon. Then the fighting would end and we could all go home. గేమ్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్న రమ్ అయిపోయింది, సాసేజ్ కూడా అయిపోయింది. హాన్స్ ఏమన్నాడంటే, ఈ యుద్ధం తొందరగా ముగిసిపోయి మన ఫ్యామిలీస్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలి, ఫ్యూచర్లో మన ఇద్దరు ఫ్యామిలీస్ ఒకరినొకరు కలుసుకుందాము అని చెప్పాడు. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా ఉన్న సోల్జర్స్ కూడా తొందరగా యుద్ధాన్ని ముగించేయాలనేసి ఉంది. Hans Wolf said, "Take care, Jim Macpherson. I shall never forget this moment, nor you." He saluted and walked away from me slowly, unwillingly. I felt he turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their trenches. "Take care of Jim" అంటూ, నేను నిన్ను ఈ మూమెంట్ను మర్చిపోను అంటూ జిమ్కు సాల్యూట్ చేసి ఇష్టం లేకుండా తిరిగి తన ట్రెంచెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హాన్స్ వూల్ఫ్ వెనక్కి తిరిగి తన చేతిని ఊపి గ్రే కోటెడ్ సోల్జర్స్ అయిన జర్మన్ సైనికులతో కలిసిపోయాడు, తన ట్రెంచెస్లోకి వెళ్ళిపోయాడు. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డౌట్స్ వీ హర్డ్ దెమ్ సింగింగ్ ఏ కరోల్ అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ. ఆ రాత్రి జర్మన్ సైనికులు క్రిస్మస్ కరోల్ పాడటం వినిపించింది. ఇట్ వాజ్ స్టిల్ నాట్ సైలెంట్ నైట్. అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఏ rousing chorus of wild shepherds watched. We exchanged carols for a while and then we all fell silent. We had our time of peace and goodwill, a time I will treasure as long as I live. ఆంగ్ల సైనికులు వారికి వైల్డ్ షెపర్డ్స్ వీక్షించినప్పుడు అనే ఉత్తేజకరమైన బృందగానం కూడా ఇచ్చారు. డియరెస్ట్ కానీ, by Christmas time next year this war will be nothing but a distant and terrible memory. సో కానీ నెక్స్ట్ ఇయర్కి ఈ వార్ ఉండకపోవచ్చు, కానీ టెరబుల్ మెమరీగా మిగిలిపోతుంది. I know from all that happened today how much both armies long for peace. We shall be together again soon. I am sure of it. Yours loving, Jim. ఈరోజు రెండు దేశాల సైనికులు శాంతిని కోరుకుంటున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెండ్లీగా మళ్ళీ కలుస్తాము అనుకుంటున్నాము. యువర్స్ లవింగ్ జిమ్ అని లెటర్ కంప్లీట్ చేశాడు. మరి ఈ లెటర్ని ఎవరు చదివారు? మన నేరేటర్ అయిన మైకేల్. ఓకే, ఇప్పుడు 2 parts నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 3rd పార్ట్గా ఈ లెసన్ని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.